ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రోజు దేవుని జీవవాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఎఫెసియన్స్ చాప్టర్ 2 వర్స్ 5. ఇట్ ఈస్ ఓన్లీ బై గాడ్స్ గ్రేస్ దట్ యు హ్యావ్ బీన్ సేవ్డ్. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ధైర్యముగా ఉండు, నిబ్బరం కలిగి జీవించు. ఎందుకంటే నీవు క్రీస్తు కృప చేత రక్షింపబడి ఉన్నావు. పూర్వము మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉన్నాము. మనము పాపమును చేయుచు పాపమునకు సంబంధి అయిన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అధిపతి అయిన సాతానును అనుసరించి ఈ లోకానుసారమైన ధర్మమును నడుచుకున్నాము. అంతేకాక శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు దేవుని ఉగ్రతకు పాత్రులమైనాము. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించి రక్షణనిచ్చి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టుచున్నాడు. కాబట్టి ఆయన ఇచ్చిన రక్షణను, చూపిన కృపను, చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ భయపడక ధైర్యముగా జీవించు. మై డియర్ ఫ్రెండ్, గ్రేస్ ఆఫ్ గాడ్ హ్యాస్ అపియర్డ్ బ్రింగింగ్ సాల్వేషన్ ఫర్ ఆల్ ద పీపుల్. ఫియర్ నాట్, అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈస్ విత్ us. ప్రియ దేవుని బిడ్డ, కృప చేత మనల్ని రక్షిస్తున్నాడు. కాబట్టి నిరీక్షణ కలిగి దేవుని రాకడకు సిద్ధపడు. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన ప్రభువా, ఈ రోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. రక్షణ మా వలన కలిగినది కాదు, కేవలం నీ కృపచేత మాత్రమే కలిగినది. అట్టి రక్షణను బట్టి నిత్యము నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఈ రోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఈ వేదన నుండి రక్షించుమని కృపా సత్య సంపూర్ణుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.